సమయం చూసుకొని హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాం. కొంతమంది నాతో పాటు కలిసి కాలం పనిచేసినటువంటి నా శ్రేయోభిలాషులు ఆత్మీయులు ఈ పూట కొంతమంది కలిసి వస్తూ ఉన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళతో తదుపరి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో 9 గంటలకు లోపుగా చేరిక కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్లో. రేపు ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ వెంటనే వస్తాం. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ని ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి పెడదామని చెప్పి అనుకున్నాం, కానీ ముహూర్తాలు ఇవన్నిటి వల్ల లాంఛనంగా చేస్తూ ఉన్నాం. రేపు అక్కడ కలిసిన తర్వాత పెద్ద ఆయన్ని వారు సూచన మేరకు తదుపరి మిగతా అందరితో కూడా కలుపుకొని కార్యక్రమం పెద్దగా తీసుకెళ్తాం. ఒక మాట ఏమైనా ఏదైనా కార్యక్రమం పెడదామన్నారు, ఇతరత్ర రకరకాలుగా ఉంది. అవన్నీ కూడా తదుపరి కార్యాచరణ అంతా నేను రేపు హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత పత్రికా సోదరులందరూ పార్టీ ఎంత పెద్దలు ఏమి నిర్ణయిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పార్టీ నిర్ణయానుసారమే నేను కట్టుబడి ఉంటాను. ఏ నిర్ణయం అయినా కూడా వారి నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా. ఇప్పుడు మైలవరంలో కార్యకర్తలు టీడీపీ శ్రేణులందరూ గందరగోళంలో ఉన్నారు. మీకు సీట్ వచ్చిందని కొంతమంది అంటున్నారు, ఇక్కడ సీట్ కన్ఫర్మ్ కాలేదని కొంతమంది అంటున్నారు. అది ఉమామహేశ్వర గారు ఏమో సీట్ నాదేనని చెప్పి బయటికి చెప్తున్నారు. సరే, ఇవన్నీ ఎవరైతే చెప్పినా కూడా నేనైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. వారు ఏం ఆదేశిస్తే వారి ఆదేశానుసారమే నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ.